ఫ్యాక్ట్ హబ్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన కష్టార్జితాన్ని సురక్షితంగా జాగ్రత్తగా ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మనలో చాలామందికి ఒకే ఆలోచన ఉంటుంది కదండి. కష్టపడి సంపాదించిన డబ్బుని మన కుటుంబం కోసం లేదా మన రిటైర్మెంట్ కోసం సురక్షితంగా ఎక్కడ దాచుకోవాలి, రిస్క్ లేకుండా ఎలా పెంచుకోవాలి అని. సరిగ్గా అలాంటి వారి కోసమే ఈరోజు ఈ విశ్లేషణ. అవును, అలాంటి వాళ్లందరి కోసమే భారత ప్రభుత్వం ఒక నమ్మకమైన శక్తివంతమైన పరిష్కారాన్ని అందిస్తోంది. అదే పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. ఈ స్కీంలో అందరినీ ఆకర్షించే మొదటి విషయం ఇదే. 2026 సంవత్సరానికి గ్యారంటీగా 8.65% వరకు వడ్డీ రేటును అందిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత మంచి రాబడి, అది పూర్తి ప్రభుత్వ హామీతో. అద్భుతం కదా. ఇంతకీ ఏంటి పోస్టాఫీస్ ఎఫ్డి అంటే? సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వం నడిపే ఒక పొదుపు పథకం. మీరు కొంత డబ్బును కొంతకాలం పాటు పోస్టాఫీస్లో ఉంచుతారు. దానికి బదులుగా వాళ్లు మీకు ముందుగా చెప్పినట్టుగా గ్యారంటీగా వడ్డీ ఇస్తారు. ఇందులో మార్కెట్తో అంటే షేర్ మార్కెట్ లాంటి వాటితో ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. మీ డబ్బు సేఫ్. అసలు ఈ స్కీమ్ ఎందుకంత ప్రత్యేకమంటారా? దానికి కారణం ఈ ముఖ్యమైన లక్షణాలే. మీ డబ్బుకి 100కు 100% భద్రత. ఎందుకంటే దీని వెనక ఉంది సాక్షాత్తు భారత ప్రభుత్వం. వడ్డీ కూడా గ్యారంటీ. మార్కెట్ పెరిగినా తగ్గినా మీకు రావాల్సిన వడ్డీ వస్తుంది. అంటే రిస్క్ అనే మాటేముండదు. అవును, చాలామందికి వెంటనే గుర్తొచ్చేది బ్యాంక్ ఎఫ్డీలు. అవి కూడా మంచివే, చాలా సురక్షితమైనవి కూడా, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పోస్టాఫీస్ ఎఫ్డీలకి బ్యాంక్ ఎఫ్డీలకు మధ్య ఒక పెద్ద తేడా ఉంది. ఇక్కడ మీకు వడ్డీ రేటు కొంచెం ఎక్కువ రావడమే కాదు, సాక్షాత్తు భారత ప్రభుత్వమిచ్చే పూర్తి హామీ ఉంటుంది. అంటే మీ డబ్బుకి 100% గ్యారంటీ అనమాట. ఉదాహరణకు, మీరు ₹1,00,000 5ఏళ్లపాటు డిపాజిట్ చేస్తే మీకు సుమారుగా ₹53,000 పైగా వడ్డీ లభిస్తుంది. అది ఎలాంటి రిస్క్ లేకుండా. సరే, అంతా బాగుంది. మరి ఈ స్కీంలో మనకు ఎలాంటి ఆప్షన్లుంటాయి? ఇందులో ఉన్న గొప్ప విషయమేంటంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్. మన అవసరాలకు తగ్గట్టుగా దీన్ని మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అంటే మీ అవసరాలను బట్టి మీరు డబ్బును ఎంతకాలం పాటు దాచుకోవాలనుకుంటున్నారో మీరే ఎంచుకోవచ్చు. పిల్లల స్కూల్ ఫీజు లాంటి స్వల్పకాలిక అవసరాల కోసం 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఎంచుకోవచ్చు. అదే ఏదైనా పెద్ద లక్ష్యముంటే 5 సంవత్సరాల టెన్యూర్ తీసుకోవచ్చు. అంతేకాదండి, మీకొచ్చే వడ్డీని కూడా ఎలా తీసుకోవాలి అనేది పూర్తిగా మీ ఇష్టమే. ముఖ్యంగా రిటైర్ అయిన పెద్దవాళ్లకు నెలనెలా ఖర్చుల కోసం ఆదాయం కావాలి కదా, అలాంటి వాళ్లకోసం నెలవారీ వడ్డీ తీసుకునే ఆప్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ స్కీమ్ చాలా బావుంది. మరి ఇందులో ఎవరు చేరొచ్చు? దీనికి అర్హతలేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. దీనికి పెద్దగా కండీషన్లు ఏమీ లేవండి. భారతదేశంలో నివసించే ఏ పౌరుడైనా తమ కుటుంబం భవిష్యత్తు కోసం ఈ పథకంలో సులభంగా చేరొచ్చు. ఇక సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే, ప్రభుత్వం వారికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కల్పిస్తోంది. వాళ్లకు సాధారణ వడ్డీ కన్నా అదనంగా 0.5% అంటే 0.25% వడ్డీ ఎక్కువ ఇస్తారు. ఇది వారి పొదుపుకు ఇచ్చే ఒక చిన్న ప్రోత్సాహం. అంతేకాదు, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఈ స్కీమ్ని వాడుకోవచ్చు. మైనర్ల పేరుమీద గార్డియన్గా అకౌంట్ తెరిచి వాళ్ల చదువులకి ఇతర అవసరాలకి ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ విన్నాక అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద ప్రాసెసేమో అని అస్సలనుకోవద్దు. ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. దీనికి కావలసిన డాక్యుమెంట్స్ కూడా మనందరి దగ్గర సాధారణంగా ఉండేవే. అవేంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఇంకా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. చూశారుగా, చాలా సింపుల్. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోండి. తర్వాత మీకు దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్కి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ నింపి డబ్బులు డిపాజిట్ చేయాలి. అంతే, మీకు వెంటనే ఒక డిపాజిట్ సర్టిఫికెట్ ఇస్తారు. మీ పెట్టుబడి సురక్షితంగా ఉన్నట్టే. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి క్విక్గా చూద్దాం. 100% ప్రభుత్వ భద్రత, గ్యారంటీగా అధిక రాబడి, సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ, ఇంకా మనకు నచ్చినట్టుగా టెన్యూర్, పేఅవుట్ ఆప్షన్లు ఎంచుకునే సౌలభ్యం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ స్కీమ్ ఇచ్చేది కేవలం వడ్డీ మాత్రమే కాదు, ఒక మానసిక ప్రశాంతత. మన కష్టార్జితం సేఫ్గా ఉంది,
రిస్క్ లేకుండా పెరుగుతోంది అనే ఒక ధైర్యాన్నిస్తుంది. అయితే ఒక్క ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చెప్పిన వడ్డీ రేట్లు, నియమాలు అనేవి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. అందుకే మీరు డబ్బులు పెట్టే ముందు ఒకసారి మీ దగ్గర్లోని పోస్టాఫీస్కి వెళ్ళి లేటెస్ట్ డీటెయిల్స్ కనుక్కోవడమనేది చాలా ముఖ్యం. ఇది మర్చిపోవద్దు. ఇలాంటి విషయాల గురించి మీకు స్పష్టమైన, ధృవీకరించబడిన సమాచారాన్ని అందించడమే ఫ్యాక్ట్ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం చెప్పుకున్న వివరాలు మీ ఫినాన్షియల్ ప్లానింగ్కి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.